హాయ్ అండి, వెల్కమ్ టు ఇష్టమైన వంట ఛానల్. ఇది వచ్చేసి సింపుల్ ఈవినింగ్ స్నాక్, డిన్నర్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. ప్రాసెస్లోకి వెళ్దాము. జస్ట్ మనకు కావాల్సింది ఒక 2 ఆనియన్స్, 2 టమాటా అండ్ 1 క్యాప్సికమ్, చపాతీ పిండి, బటర్, చీజ్ ఉంటే చీజ్ అండ్ ఒక ఆరిగానో అండ్ సీజనింగ్ కోసం ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్. ఇవి ఉంటే సరిపోతుంది. లేదు అంటే అవి సీజనింగ్కి అవసరం లేకపోయినా ఓకే, ఉంటేనే వేసుకోండి. నెక్స్ట్ ఇట్లా పొడుగ్గా అన్ని స్లైసెస్ చేసుకోవాలి. ఆనియన్స్, టమాటాలో లోపల గింజలు తీసేసాను అండ్ క్యాప్సికమ్ ఇలా మొత్తం పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఒక బౌల్ తీసుకొని మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్నవన్నీ అందులో వేసేసుకోవాలి. ఆనియన్స్, టమాటో అండ్ క్యాప్సికమ్. సో అన్నీ మిక్సప్ చేసేసుకోవాలి. సో ఇలా అన్నీ బౌల్లో వేసుకొని మనం 1 బై 1 ఒకటి వేసేసుకోవచ్చు. ఏంటంటే ఫస్ట్ సీజనింగ్ కోసమని ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్. సో 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను, 1 స్పూన్ ఆరిగానో వేస్తున్నాను అండ్ పించ్ కొంచెమే సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్ సరిపోతుంది. సో ఇదంతా మిక్స్ చేసేసి మీ దగ్గర చీజ్ ఉంటే కొంచెం చీజ్ వేసుకుంటే బాగుంటుంది. సో ఆ బౌల్లో యాక్చువల్గా ఇది స్టవ్ మీద పెట్టేటట్టు ఉండే బౌలే తీసుకోండి. ఒక 1 స్పూన్ బటర్ తీసుకోండి. బటర్ అన్న గీ అన్న ఏది ఉంటే అది తీసుకొని జస్ట్ సాటెడ్ చేయండి. మొత్తము ఒక 1 or 2 seconds అట్లా, 1 minute సరిపోతుంది. ఎక్కువ చేయొద్దు, జస్ట్ 1 minute అలా సాటెడ్ చేయండి, సరిపోతుంది. అంటే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక 1 minute సాటెడ్ చేశాక మీరు ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకొని మీకు కొంచెం టమాటా కెచప్ కొంచెం ఎక్కువ వేయద్దు, జస్ట్ ఏదో అట్లా ఫ్లేవర్ కోసం నేను ఈ టమాటా కెచప్ వాడుతున్నాను. జస్ట్ ఓన్లీ 1 స్పూన్, ఎక్కువ వద్దు, వేసి జస్ట్ మిక్స్ చేయండి. కొంచెమే చూడండి, నేను ఎక్కువ ఏమి వేయలేదు, జస్ట్ కొంచెమే వేసాను. ఒకవేళ మీ దగ్గర చీజ్ ఉంటే మాత్రం చీజ్ కొంచెం ఇట్లా ఒక చిన్న పీస్, అది కూడా ఎక్కువ వద్దు, చిన్న పీసే, అది కూడా వేసేసుకోండి. నేను ఇలా తురిమి వేసేస్తున్నాను. సో చీజ్ ఇలా వేసుకొని అది కూడా కొంచెమే మొత్తం మిక్సప్ చేసేసుకోవాలి. ఈ బ్యాటర్ అంతా ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టేసుకొని, నేను ఐరన్ ప్యాన్ పెట్టాను. చపాతీ కొంచెం మందంగా చేసుకొని 2 sides కాల్చుకోవాలి. ఒక సైడ్ కాల్చాక తిప్పాక మీ దగ్గర బటర్ కానీ నెయ్యి కానీ ఉంటే కొంచెం స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకోండి. ఇంకో సైడ్ ఫ్లిప్ చేశాక ఆ సైడ్ కూడా బటర్ రాసేసుకోండి. కొంచెం సిమ్లో పెట్టి చేసుకుంటే బెస్ట్. సో ఇలా 2 sides మొత్తం కాలాక మంచిగా కాల్చుకున్నాక మనం ప్రిపేర్ చేసిన స్టఫ్ ఉంది కదా, ఆ స్టఫ్ అంతా వేసేసుకోవాలి. పిల్లలకి ఇంక ఇలా ఇచ్చేస్తే ఇష్టంగా తింటారు. సో ఎప్పుడన్నా మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా రోల్ మొత్తం ఫోల్డ్ చేసి ఇస్తే మంచి టాకోస్ అన్నా లేకపోతే టాకోస్ లాగా ఉంటుంది. సో ఇలా మొత్తం ఫోల్డ్ చేసి ఇచ్చారనుకోండి, చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు అండ్ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఒకసారి మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. సో ఇలా 2 sides కాల్చుకొని అలా మంచిగా సపరేట్గా 2 sides మంచిగా కాల్చేసుకొని ఇలా పెట్టేసుకొని ఇచ్చేయడం అంతే. పిల్లలకి చాలా ఇష్టంగా తినేస్తారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి నాకు ఎలా వచ్చిందో. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇది ఇంకా అంతే, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఈ ప్రాసెస్ చాలా ఈజీ కూడా అండ్ హెల్తీ కూడా. అండ్ చూడండి.